हर नमः पार्वतीपतये हर हर महादेव हर कांडद्वयोपाध्याय कर्म ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेशाय नमो नमः कृत्तिका जपभरण्यंत नक्षत्रेश्चर्चितोदयाय नमः। ఈ రోజు పూర్వప్రోష్ఠపద నక్షత్రము అంటే పూర్వభాద్ర నక్షత్రం అంటాము। ఈ నక్షత్రానికి అధిష్టాన దేవత అజ ఏకపాత్ అంటే స్వయంభూ తనంతట తనే ఉద్భవించినవాడు, ఎవరికి జన్మించినవాడు కాదు। అదే రకంగా తాను ఒక్కడే ప్రాణికోటిని అంతటినీ కూడా రక్షించేవాడు తన గమనము చేత। ఈ రెండు కూడా అగ్నికి సూర్యుడికి ఇద్దరికి అన్వయిస్తాయి। ఈ నక్షత్రం యొక్క విశేషం ఏంటి అంటే సూర్యుడు అగ్ని ఇద్దరు ఒకటే, ఏకరూపకులైనటువంటి సూర్య అగ్నులు ఈ నక్షత్రానికి అధిష్టాన దేవతలు। అది ఎలాగా ఏంటనేది తెలుసుకుందాం। ఎలాగా అంటే మనకి భూమండలంలో ఆహుతులు అన్నీ కూడా అగ్నిలోనే ఇస్తాం, అందుకే అగ్నిముఖ ఏవ దేవత ప్రీణాది, అగ్నియే దేవతలందరికీ కూడా ఆహుతుల్ని చేరవేస్తాడు। ఈ ఆహుతులన్నీ ఎక్కడికి వెళ్తాయంటే అగ్నౌ ప్రాస్తావతి సమ్యక్ ఆదిత్య మండలం ఉపతిష్టతే। కాబట్టి ఈ సూర్య అగ్నులు ఇద్దరూ కూడా ఒకటే। భూమిలో ఉండేటువంటి సూర్యుడు అగ్ని అనుకోవాలి, ఆ స్వర్గంలో ఉండేటువంటి సూర్యుడిని మనం ప్రత్యక్షంగా చూడలేము సరాసరే। కాబట్టి ఆ అగ్ని మనకి సూర్య స్వరూపంగా ఈ భూమి మీద ఉన్నాడు। ఇంకా మనకి వేదంలో ఏం చెప్పిందంటే ఉజ్యంతం భావాదిత్యం అగ్నిరణ సమారోహతి అగ్నిం భావాదిత్య సాయం ప్రవిశతి। ఆదిత్యుడేమో రాత్రిపూట సూర్యుడిలో ప్రవేశిస్తాడు, అగ్నేమో ఉదయం పూట సూర్యుడిలో ప్రవేశిస్తాడు అని వేదం చెబుతున్నది। అగ్నిహోత్ర బ్రాహ్మణంలో నిత్య అగ్నిహోత్రం చేసేటప్పుడు ఆ రకమైనటువంటి అభేదమైనటువంటి సూర్య అగ్నులకి హోమం చేస్తూ ఉంటాం। సూర్య అగ్నులు అలా ఒకటిగా ఉంటారు ఎప్పుడూ కూడా। అటువంటి సూర్యుడు ఇక్కడ అధిష్టాన దేవత అజ ఏకపాద్। ఇంతకీ అజోవా ఏకపాదకామయత తేజస్వి బ్రహ్మవర్చసి శ్యామితి। ఆయన యొక్క ప్రధాన వైభవం ఏమిటి అంటే తేజస్సు, బ్రహ్మవర్చస్సు। బ్రహ్మవర్చస్సు అంటే సకల వేదములు సకల శాస్త్రముల యొక్క సంపద ఒకరి దగ్గరే ఉంటే వారిని బ్రహ్మవర్చస్సు కలిగిన వారు అంటారు। అట్లాంటి బ్రహ్మవర్చస్సు ఒకానొక మంత్రంలో మనకి యజుర్వేదంలో ఆదిత్యో వా ఏష ఏతన్మండలం తపతి తత్రతారుచస్తదృచామండలగం సరచాన్ లోకోథయ ఏష ఏతస్మిన్ మండలేర్చిర్దీప్యదేతాని సామాని సామ్నాన్ లోకోథ ఏష ఏతస్మిన్ మండలేర్చిషు పురుషస్థాని యజుగోషి సయజుషామండలగం సయజుషాన్ లోకస్తైష త్రయ్యేవ విద్యాతపతియ ఏషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష। ఆదిత్యుల్లో ఉన్నటువంటి ఆ తేజస్సు అంతా కూడా అంటే ఆయనలో తేజస్సు తాలూకు ఏదైతే తాపం, ఆ ఉష్ణం అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఋగ్వేద స్వరూపం। ఋగ్వేదంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా ఆ తేజోరూపకంగా అక్కడ ఆదిత్య మండలంలో ఉంటారట। అలాగే ఆయన యొక్క ప్రకాశం, ఆయన కిరణాలు ఏదైతే ఆ ప్రకాశం ఉందో అదంతా కూడా సామవేద స్వరూపం। ఆ సామవేదంలో చెప్పబడినటువంటి దేవతలు అందరూ కూడా అక్కడ నివసిస్తారు। అలాగే ఆదిత్య మండలంలో ఉన్నటువంటి హిరణ్మయ పురుషుడు ఆయనే సమస్త లోకాల్ని సృష్టించి లీనం చేసుకుంటాడు, తనలో సృష్టించి రక్షించి లీనం చేసుకుంటాడు హిరణ్మయ పురుషుడు। ఆదిత్య మండలంలో ఉండేటువంటి ఆయనే నారాయణుడు అని అంటాము। ఆయనది యజుర్వేద స్వరూపము। ఆయన యజుర్వేదంలో చెప్పబడినటువంటి మంత్రముల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా అక్కడ ఆశ్రయించి ఉంటారు। అంటే ఏమిటి అంటే మూడు వేదములలో చెప్పబడినటువంటి దేవతలందరూ కూడా ఆదిత్య మండలంలోనే నివసిస్తూ ఆదిత్యుడిని ఆధారం చేసుకునే ఉంటారు అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది। అట్లాంటి బ్రహ్మవర్చస్సు కలిగినటువంటిది అన్నమాట। ఆ సమస్త వేదములన్నీ కూడా ఆయన ఎందే ఉన్నాయి। అటువంటి బ్రహ్మవర్చస్సు కావాలి అని పూర్వకల్పంలో ఉన్నటువంటి అటువంటి సూర్యనారాయణ స్వామికి, అగ్ని రూపకమైనటువంటి సూర్యనారాయణ స్వామికి ఒకానొక మహర్షి ఈ యొక్క ఇష్టి చేస్తే పూర్వపోష్ఠవద నక్షత్రంలో ఆయనకి తర్వాత కల్పంలో అటువంటి స్థానం వచ్చిందిట। ఎవరైతే ఈ ఇష్టిని ఈ రకంగా తెలుసుకుని చేస్తారో వారందరికీ కూడా బ్రహ్మవర్చస్సు అంటే ఏంటి అంటే మనకి రావాల్సినటువంటి బ్రహ్మవర్చస్సు మంచి జ్ఞానము, మంచి విద్య। ఎప్పటికైనా సరే
వైదిక విద్య, వైదిక సాంప్రదాయం, సద్బుద్ధి, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనేటువంటి ఈ సద్బుద్ధి, సజ్ఞానం ఇది కలగాలి ఎప్పటికైనా. అదే బ్రహ్మవర్చస్సు. అది ఈ ఇష్టి చేసిన వారికి, చూసిన వారికి, విన్నవారికి, సహకరించిన వారికి, సమస్త లోకానికి కూడా వారి వారి తపస్సు యొక్క అతిశయం చేత వారికి లభిస్తుంది అని చెబుతున్నది వేదము. మంత్రార్థం కనుక చూసినట్లయితే అజ ఏక పాదుదగాత్ పురస్తాదు. అజహ ఇందాక చెప్పుకున్నా, ఆయనంతటా ఆయన స్వయంగా ఉద్భవించినటువంటి వాడు. అజహ ఏకపాత్, తను ఒక్కడే తిరుగుతూ తను ఒక్కడే లోకాన్ని, దేవతల్ని కూడా రక్షిస్తున్నాడు అని ప్రత్యేకంగా వ్యాఖ్యానం చేశారు అక్కడ. అంటే దేవతలనేమో అగ్నిహోత్రుడు, అలాగే సూర్యనారాయణమూర్తి కూడా ఆశ్రయం ఇచ్చి ఆయన మండలంలో ఉన్న వాళ్ళే దేవతలు. ఆ దేవతలను ఆయన రక్షిస్తూ ఉంటే దేవతలకు ఆహుతులు, ఎందుకంటే ఇతఃప్రదానం దేవ ఉపజీవంతి అని ఇక్కడ మనం సరిగ్గా యజ్ఞాలు చేసి దేవతలకు ఆహుతులు ఇస్తేనే దేవతలకి చైతన్యం వచ్చి వారు మనల్ని కాపాడుతారు. అదేమిటండి దేవతలకు మనం ఇస్తే మనల్ని కాపాడటం ఏంటి అంటే, అది ఒక వృక్షం ఉన్నది అంటే అది ఫలం ఇవ్వాలి అంటే అది దానికి మనం నీళ్లు పోయాలి. పోసినప్పుడే అది ఫలం వస్తుంది తప్ప, నువ్వు వృక్షానివి కదా, నువ్వు ఫలం ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వు నేనే నీకు చేయను అంటే అది శుష్కించిపోయి ఏ ఫలాన్ని ఇవ్వదు, నీడనివ్వదు. అట్లాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం ఉంటుంది. అది ఆ సంబంధం. ఆ రకంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఆహుతులు దేవతలు స్వీకరించి వారు పుష్టి చెందిన వారై, తృప్తి చెందిన వారై మనకి వర్షం మొదలైనటువంటి సంపదలన్నీ కూడా కల్పిస్తారు. కాబట్టి అగ్ని ద్వారా దేవతలకు ఇక్కడ రక్షణ, నివాసం ద్వారా సూర్యమండలంలో రక్షణ. అలాగే అజ ఏకపాద్, ఆయన ఇంకా సూర్యుడు ఏమిటి అంటే సూర్య విశేషం, ఆయన లోకాలందరినీ కూడా రక్షిస్తున్నాడు. సూర్యుడు, అగ్ని కూడా ఆహుతుల ద్వారా సూర్యమండలానికి దేవతలకు ఆహుతులు ఇచ్చి వారి అనుగ్రహం ద్వారా లోకానంతటికీ కూడా సస్యాభివృద్ధి, అలాగే అనేక కోరికలు మనకి తీరుస్తున్నాడు అగ్నిహోత్రుడు. సూర్యుడు తన గమనం చేత, మరి సూర్య గమనం లేకపోతే ఆయన అజ ఏకపాదుదగాత్ పురస్తాదు విశ్వాభూతాన్ని ప్రతిమోదమానః, ఇక్కడ రాశారు ప్రత్యేకంగా. ఒక్కొక్క ప్రాణిని కూడా ప్రత్యేకంగా ఆయన సంతోషం కలిగిస్తున్నాడుట. అంటే సూర్యోదయం అయితేనే మనకి జీవనానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సూర్య ఉదయం ద్వారా మనకి బలము, అనేక రకములైనటువంటి వృత్తి, వ్యాపార, వ్యవహారములు కూడా మనకి నడుస్తాయి. ఒక్కొక్కడికి ఒక్కొక్క వృత్తి, ఒక్కొక్క ఆనందం. సూర్యోదయం అవ్వగానే ఈరోజు చేయాల్సినటువంటి పనులు మనం చేసుకోవాలి, మనకి అలాగే ఆ రోజు ఉండేటువంటి ఆనందం అంతా కూడా పొందాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అదే ఆయన ప్రత్యేకంగా ప్రతి ప్రాణిని కూడా అలా తన ఉదయం చేత హర్షణ, ఆనందం కలిగిస్తూ ఉంటాడు. అలాగే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఉదయం చూశాము అంటే ఓహో ఈ రోజుకి మనం జీవించి ఉన్నాం, ఈ రోజుకి మన జీవనం ఉన్నది. ఇక ఉదయం చూడలేదు అంటే అక్కడితో ఆ రోజు మనకు అయిపోయినట్టు. అంటే దీర్ఘాయుష్, అది ఇంకా ఆనందం కదండి ఏ ప్రాణికైనా కూడాను. కాబట్టి ఆయన ఉదయించి మనకు కనిపించాడు, మనల్ని చూస్తున్నాడు, మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే మనకి ఆ రోజుకి జీవనం ఉన్నది అని. అలాగా అజ ఏకపాత్ ఉదగాత్ పురస్తాత్. ఇంకా సూర్యుడికి ఏమని చెప్పారంటే, ఏకపాత్ అంటే ఆయన సప్తయుంజందిరథమేక చక్రం, ఆయన ఒకే చక్రం మీద తిరుగుతూ ఉంటాడట. అది ఏమిటి అంటే అదే కాలచక్రం అన్నారు. సప్తయుంజందిరథ, ఆయన కిరణాలే ఆయన అశ్వాలు, ఆయన కాలచక్రం, కాలస్వరూపుడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి అజ ఏకపాత్, అందుకని ఒకే చక్రం మీద తిరుగుతూ ఉంటాడు. మరి అగ్నిహోత్రుడేమో ఒకేసారి ఆహుతి ఇవ్వగానే వెంటనే పట్టుకెళ్ళి ఆ ఆహుతుల్ని దేవతలకు సమర్పిస్తాడు. మనం ఇంద్రాయ స్వాహ అనగానే అది ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రకమైనటువంటి స్థితిలో ఆయన గమనం చేస్తూ ఉంటాడు. ఆ గమనం ద్వారా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటే, సూర్యుడు తన గమనం చేత తనను రక్షిస్తూ మనల్ని అందరినీ రక్షిస్తూ ఉన్నాడు. అజ ఏకపాదుదగాత్ పురస్తాదు విశ్వాభూతాన్ని ప్రతిమోదమానః, సమస్త ప్రాణికోటిని, జీవజాలాన్ని కూడా ప్రత్యేకంగా ఆయన పోషిస్తూ ఆయన జీవనం కల్పిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ తూర్పు దిక్కున ఉదయిస్తూ ఉన్నాడు. ఉదగాత్ పురస్తాదు, అగ్నిహోత్రం కూడా మనం ప్రధానంగా తూర్పు దిక్కున ఉంచి అగ్నిహోత్రం అనేటువంటిది చేస్తూ ఉంటాం. అజ ఏకపాదుదగాత్ పురస్తాదు విశ్వాభూతాన్ని ప్రతిమోదమానః తస్య దేవాః ప్రసమయంతి సర్వే. అందుకనే ఆయన అనుజ్ఞని తీసుకునే దేవతలందరూ కూడా ఉంటూ ఉంటారట. అంటే
ఆయన ఆహారం ఇస్తేనే దేవతలకు ఆహారం అగ్నిహోత్రుడికి, అలాగే సూర్యమండలంలో నివాసం మిగతా దేవతలకి. తస్య దేవా ప్రసవయంతి సర్వే ప్రోష్ఠపదాసో అమృతస్య గోపా. ఈ ప్రోష్ఠపద నక్షత్రం అనేటువంటిది మన యొక్క కర్మఫలాన్ని దాచి దాన్ని అమృత తుల్యంగా చేసి మనకు ఎప్పుడు కూడా రక్షణ కల్పిస్తూ ఉంటుంది ఈ ప్రోష్ఠపద నక్షత్రం. అందుకే సూర్యుడు అట్లాంటి ఆ అగ్ని ఇద్దరు కూడా కలిసినటువంటి స్వరూపం, ఏకస్వరూపం. ఆ ప్రోష్ఠపద నక్షత్రాన్ని వారు అధిష్టాన దేవతలుగా చేసుకుని ఉన్నారు. అందుకని ఈ నక్షత్రం మన యొక్క కర్మఫలాన్ని, మనం చేసుకున్నటువంటి చిన్న పుణ్యాన్ని కూడా అమృత తుల్యం చేసి రక్షించి మనల్ని ఎప్పుడూ కాపాడటానికి ఉపకరిస్తుంది. విభ్రాజమాన సమిధాన ఉగ్రహ ఆంతరిక్షమర్హద గంజాం తగు సూర్యం దేవమజమేకవాదం ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే. ఈయన ఉదయిస్తూ ఉన్నవాడై సూర్యరూపకంగా ఉదయిస్తూ ఉన్నప్పుడేమో మరి పొద్దున పూట కొద్దిగా ప్రశాంతంగా, తెల్లారేటప్పుడేమో చాలా చల్లగా ఉంటూ మధ్యాహ్నానికి ఆయన ఉగ్ర రూపంగా ఎండగా మారిపోయి ఉంటాడు. అదే విభ్రాజమాన సమిధాన ఉగ్రహ, కాంతిమంతుడై ఉగ్ర రూపంగా ఉంటాడు. అలాగే అగ్నిహోత్రుడేమో తన యొక్క మరి అగ్నిహోత్రాలు చేసేటప్పుడు తనను ఉద్దీపన చేసినప్పుడు, ఉగ్రం అంటే ఇక్కడ ప్రజ్వలించటం, ఆ రకంగా ఆయన విభ్రాజమాన సమిధాన ఉగ్రహ. సూర్యాగ్నులు ఇద్దరూ కూడా వారి యొక్క దీప్తి చేత చాలా, ఇక్కడ ఉగ్రం అంటే ఏంటంటే చాలా తేజోవంతంగా దీప్తివంతంగా ప్రకాశిస్తూ ఉంటారు. విభ్రాజమాన సమిధాన ఉగ్రహ ఆంతరిక్షమరహద గంజా. మరి సూర్యుడు మనకి ఉదయంలో చూసినట్లయితే కింద నుంచి సముద్రంలో చూస్తున్నట్టుగా కనిపించి తర్వాత అంతరిక్షం, తర్వాత పైకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. 3 లోకాలని కూడా ఆయనే వ్యాపించి ఉంటాడు నిజంగా కూడా. కాబట్టి ఆంతరిక్షమరహద గంజా, భూమి, అంతరిక్షం, ఆకాశం అన్నిటినీ కూడా ఆయన వ్యాపించాడు. అలాగే అగ్ని దీప్తి కూడా ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ ఆహుతుల ద్వారా, కాంతి ద్వారా, ప్రకాశం ద్వారా 3 లోకములని కూడా వ్యాపించి ఉన్నది. తగు సూర్యం దేవమజమేక పాదం. అటువంటి అగ్ని రూపకుడైనటువంటి సూర్యుణ్ణి మేము, అలాగే సూర్యుణ్ణి, అగ్నిని, ఆ అజయ ఏకపాద్ ఆ నక్షత్రాన్ని, తగు సూర్యం దేవమజమేక పాదం ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే. మేము ఆ నక్షత్రాన్ని ప్రార్థిస్తున్నాం, పూజిస్తున్నాం. ఆ సూర్యాగ్నులు ఇద్దరూ కూడా మనల్ని ఎప్పుడూ కూడా రక్షించాలి. అలాగే దేవతలందరూ కూడా వారిని అనుసరిస్తున్నట్లుగా మేము కూడా వారిని అనుసరిస్తున్నాము. వారెప్పుడూ కూడా మాకు ప్రధానంగా ఏమిటక్కడ తేజస్వి బ్రహ్మవర్చసి శ్యామితి. తేజస్సు అంటే ప్రకాశం. ఆ ప్రకాశం, తేజస్సు అనేటువంటి ప్రకాశం ఎలా ఉంటుంది అంటే మనలో ఎటువంటి పాప లేశము లేనప్పుడు చక్కటి తేజస్సు శరీరంలో ఉంటుంది. అటువంటి తేజస్సు. అలాగే బ్రహ్మవర్చస్సు, వైదిక విద్య యొక్క సంపత్తి. బ్రహ్మవర్చస్సు అంటే ప్రధానంగా మనం చదువుకునేటువంటి ఇప్పుడు ఈ మ్లేచ్ఛ చదువులన్నీ కాదు, వైదికమైనటువంటి బ్రహ్మవర్చస్సు, అదే బ్రహ్మవర్చస్సుగా చెప్పబడుతుంది. అటువంటివన్నీ కల్పిస్తారు వీరు. భారతీయులు అంటేనే కాంతిని ఆరాధించేవారు. ఇది ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. మనకి భూలోకంలో ఉండేటువంటి సూర్యుడు అగ్ని. ఆ అగ్ని అందరి దేవతలకి ఆహుతులనిచ్చి అందరి దేవతా స్వరూపంగా ఆయన భూలోకంలో ఉన్నాడు. పైన ప్రత్యక్షంగా సూర్యనారాయణుడు అందరి దేవతల్ని కూడా తన యందు ఆవాసం చేసుకుని చక్కగా ప్రకాశిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి సూర్య అగ్నులు ఇద్దరు, సూర్య రూపకమైనటువంటి అగ్ని, అగ్ని రూపకమైనటువంటి సూర్యుడు మనల్ని, అలాగే ఈ ప్రోష్ఠపద నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం కూడా. అందుకే ఆంజనేయ స్వామి చాలా గొప్ప పండితుడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. ఆయన సీతామ్మవారిని చూసి రాముడి దగ్గరకు వచ్చి ముందర ఏం మాట మాట్లాడాడంటే చూశాను సీతని అన్నాడట. అంటే సహజంగా మాట ఎలా ఉండాలి అంటే ఆ రకంగా ఉండాలి. చాలా బాధపడుతూ అప్పటికే చాలా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి రాముడికి వెంటనే నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ సురసను చంపాను, సింహికాన్ని చంపాను, గోడ దూకాను, ఇవన్నీ చెప్పడం మొదలు పెడితే అసలు అమ్మవారు ఉందా లేదా అనేటువంటి ఆందోళన ఇంకా పెరుగుతుంది. అందుకని ఆయన ముందర రాగానే చూశాను అన్నాడు. అక్కడికి ప్రశాంతంగా తర్వాత మాటలు వినడానికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూశాను సీతని అన్నాడు. అట్లాంటి ఆంజనేయ స్వామిది పూర్వభద్ర నక్షత్రం. ఆయన సూర్యుడి దగ్గరే విద్యను అభ్యసించాడు. అటువంటి ఆ
బ్రహ్మవర్చస్సు, వాక్ పటుత్వం, బుద్ధిర్ధైర్యం, యశోబలం ఇవన్నీ కూడా హనుమంతుడి నుంచి వస్తాయి. అందుకే ఆయన పూర్వభద్ర నక్షత్రాన్ని ఆయన అధిష్టానంగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి, ఆ యొక్క సూర్య అగ్నులు, ఆ పూర్వ ప్రోష్ఠభద నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం అందరూ కూడా మనల్ని ఎల్లప్పుడూ కాపాడి మనకి మంచి బుద్ధి, మంచి తేజస్సు, మంచి జీవనము, ఆయుష్యము కల్పించాలని ఇష్టి ద్వారా ప్రార్థన చేస్తున్నాం. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ హర. కాండద్వయోపవాద్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమ. కృత్తికా జపభర్ణ్యంత నక్షత్రే చచ్చిదోదయాయ నమ.